అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఈరోజు 2024 ఎలక్షన్స్‌కి ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. నిజంగా ఈ యొక్క మేనిఫెస్టో మనం చూసినట్టయితే 2, 3 అంశాలు చూసుకున్నట్టయితే నిజంగా చాలా ఇంపాక్ట్ చేయబోతున్నాయి ఓటింగ్‌ని. 2024 ఎలక్షన్స్‌లో టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అది పైచేయి సాధిస్తుంది అన్నట్టు మాట్లాడుకుంటున్నారు చాలామంది. ఎందుకంటే ఆ 2, 3 అంశాలు ఏంటి? అసలు ఎక్కడ టీడీపీ మేనిఫెస్టో పైచేయి సాధించింది, ఈ యొక్క వైసీపీ మేనిఫెస్టోపై అనేది మనం ఒకసారి చూద్దాం. ఒకసారి మనం ఒక 2, 3 అంశాల గురించి నేను మీకు వివరించబోతున్నాను. ఒకసారి దాని నుంచి మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత మీరేంటారు నిజంగా టీడీపీకి సంబంధించిన మేనిఫెస్టో పైచేయి ఉంది దీని మీద అని చెప్పి ఒకసారి చూద్దాం దాంట్లో ఏమేమి ఉందనేది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రిలీజ్ చేసిన ఈ యొక్క మేనిఫెస్టోలో మనం చూసుకున్నట్టయితే పింఛన్లకు సంబంధించి వాళ్ళు ఒకడే చూపించారు. ఇక్కడ చూసుకున్నట్టయితే పింఛన్ల కొనసాగింపు 1వ తేదీనే ఆర్థిక భరోసా అంటూ వీళ్ళు దీనికి చెప్పారన్నమాట. పింఛన్ కానుకగా 3,000 నుంచి 3,500 క్రమంగా పెంచుకుంటూ పోతాం అని చెప్తున్నారు. అంటే 3,000 నుంచి 3,500 పెంచుకుంటూ పోతామని చెప్తున్నారు. అంటే గత కొద్ది రోజులుగా పింఛన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వాళ్ళకి కరెక్ట్ టైం కూడా రాని పరిస్థితి ఉంది. దానికి సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ టైంలో అసలు పింఛన్ వస్తుందా రాదా అని కూడా కొంచెమంది ఎప్పుడు ఇస్తారనేది కూడా మాట్లాడుకున్న పరిస్థితి. ఈ టైంలో పింఛన్ల కొనసాగింపుకు సంబంధించి పెన్షన్ కానుకగా 3,000 నుంచి 3,500కు క్రమంగా పెంచుకుంటూ పోతాం. జనవరి 2028 నుంచి జనవరి 2029 వరకు ఈ మధ్యలోనే ఈ యొక్క 3,500కు పెంచుకుంటూ పోతామని చెప్తున్నారు. నిజంగా చూసుకున్నట్టయితే ఇది నిజంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది సహించే విషయం కానట్టు చెప్తుంది. ఎందుకంటే దగ్గరగా 60 మంది పింఛన్దారులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. 60 లక్షల మంది ఓటర్స్ ఎవరైతే ఉన్నారో పింఛన్దారులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి వీళ్ళు 3,000 నుంచి 3,000 చేస్తామని చెప్తున్నారు. దాని తర్వాత 3,500కి పెంచుకుంటూ పోతామని చెప్తున్నారు. అది కూడా 2028 నుంచి 2029 మధ్యలో ఈ యొక్క పెన్షన్ పెరుగుతుందని చెప్తున్నారు. కానీ తెలుగుదేశం మేనిఫెస్టోలో మాత్రం మొదటి సంవత్సరం నుంచే మొదటి నెలని ఏదైతే ఉందో అక్కడి నుంచే వీళ్ళకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం అని చెప్పి తెలుగుదేశం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ తన యొక్క మేనిఫెస్టోలో చెప్పింది. నిజంగా చూసుకున్నట్టయితే లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నారో పింఛన్ మీద బతికే వాళ్ళు అవ్వచ్చు, పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది నిజంగా తెలుగుదేశం మేనిఫెస్టో వైపు చూసే అంశం, వాళ్ళ పార్టీకి ఓట్ చేసే అవకాశం ఉందన్నట్టు కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు 3,000 ఇస్తున్నారు, టీడీపీ 4,000 ఇస్తుంది. వాళ్ళు మొదటి నెల నుంచే మొత్తం పింఛన్ 4,000 చేస్తామని చెప్తున్నారు. బట్ వీళ్ళు మాత్రం 2028 నుంచి 29 లాస్ట్ 1 ఇయర్లోనే 3,500కి పెంచుతామంటున్నారు. నిజంగా ఇది చూసుకున్నట్టయితే నిజంగా ఇంకొక రకంగా చంద్రబాబు నాయుడికి బంపర్ ఛాన్స్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి సీఎం అవటానికి. ఈ పింఛన్లది విషయం అనేది చాలా ఎఫెక్టివ్గా ఉండబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలే అవకాశం ఉంది దీనికి సంబంధించి అని చెప్పుకుంటూ ఉన్నారు. నిజంగా పింఛన్లకు సంబంధించి మాత్రం ఇది మొదటి అంశం అనమాట. ఇంకొక రెండోది చూసుకున్నట్టయితే అమ్మఒడిలో ఎలాంటి ఏముంది అనేది ఒకసారి మనం చూద్దాం. నెక్స్ట్ పింఛన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడికి సంబంధించి ఆయన చెప్తున్నారు. అంతకుముందు కూడా ఎవరైతే లబ్ధిదారులకు సంబంధించి ఆయన మోసం చేశారు అనే పరిస్థితి వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి. ఎందుకంటే 2019 తర్వాత అమ్మఒడి ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాను, 15,000 రూపాయలు ఇస్తాను అని చెప్పిన పరిస్థితి. దానికి అనుగుణంగానే అందరూ ఆయనకు ఓట్లేశారు. బట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మారిన పరిస్థితి. అక్కడ చూస్తే దాంట్లో ఒక్క పిల్లోడికి మాత్రమే పిల్లోడు కానీ ఎవరైతే ఉన్నారో ఒక పిల్లోడికి మాత్రమే 15,000 రూపాయలు అమ్మఒడి ఇస్తాం అని చెప్పిన పరిస్థితి. కానీ తెలుగుదేశానికి సంబంధించి మేనిఫెస్టోలో మాత్రం వాళ్ళు 15,000 రూపాయలు ఇస్తాము, దానికి సంబంధించి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వాళ్ళకి అంత 15,000 ఇస్తాము. అంటే ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకోండి 30,000 రూపాయలు ఇస్తాము అని వాళ్ళు చెప్తున్నారు. నిజంగా చూసుకున్నట్టయితే అమ్మఒడి అనే ఈ అంశము ఏదైతే ఉందో జగనన్న అమ్మఒడి అని చెప్పి పిల్లలు బడులు పంపే పేద తల్లులకు ప్రతి ఏటా 15,000 రూపాయలు చొప్పున
అంటే 44.48 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు దీనికి సంబంధించి, అమ్మఒడికి సంబంధించి. ఈ అమ్మఒడికి సంబంధించి వాళ్ళందరికి కూడా తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 30,000, ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళకి 30,000 ఇస్తామన్న పరిస్థితి. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే 15,000 నుంచి వాళ్ళు 2,000, 15,000 నుంచి కేవలం 2,000 రూపాయలే పెంచారు. 15,000 నుంచి 2,000 పెంచిన పరిస్థితి. ఈ విషయంలో కూడా పింఛన్ ఎలాగో 3,000 అంటే 4,000 అన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే 15 నుంచి 17 అంటున్నారు. కేవలం 2,000 వాళ్ళు పెంచిన పరిస్థితి. బట్ తెలుగుదేశం పార్టీ మాత్రం ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళకి అన్ని 15,000, ఇంట్లో ఇద్దరుంటే 30,000 రూపాయలు. దీంట్లో కూడా 44 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి ఇవి కూడా ఈ తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మారే పరిస్థితి ఉంది. తెలుగుదేశం మేనిఫెస్టో వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. దాంతోపాటు ఇంకొక అంశం కూడా, చంద్రబాబు నాయుడికి బంపర్ ఛాన్స్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పొచ్చు. ఆ విషయం ఏంటంటే రైతు భరోసా. రైతు భరోసాకు సంబంధించి కూడా ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ వృద్ధాప్య పింఛన్లు, అమ్మఒడి తర్వాత మూడో అంశం, జగన్మోహన్ రెడ్డి గారు మూడో అంశం ఏంటంటే రైతు భరోసా. రైతు భరోసాకి సంబంధించి ఇప్పుడు ఇస్తున్న 13,500 ఇకపై 16,000గా పెంచాము అని చెప్తున్నారు. దాంతోపాటు వచ్చే 5 ఏళ్లలో వైఎస్ఆర్ రైతు భరోసా 80,000 కూడా పెంచుతామని చెప్తున్నారు. 5 ఏళ్లలో 50,000 ఇస్తామని చెప్పినా ఇప్పటికే 57,500 రూపాయలు ఇవ్వాలి. 54 లక్షల మంది దీనికి సంబంధించి లబ్ధిదారులు ఉన్నట్టు తెలుస్తుంది. అంటే 13,500 నుంచి 16,000కు రైతు భరోసాని పెంచారు. కానీ తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో వాళ్ళు 20,000 రూపాయలు, ఏకంగా 20,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పేసి వాళ్ళు తన యొక్క మేనిఫెస్టోలో పెట్టారు. ఈ అంశం కూడా, రైతు భరోసాకి సంబంధించిన ఈ అంశం కూడా తెలుగుదేశం కూటమికి ప్లస్ కాబోతుంది. ఏదైతే రైతు పక్షపాతం నేను చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కేవలం 13,500 నుంచి 16,000కి పెంచారు. కానీ చంద్రబాబు నాయుడు ఏకంగా 20,000 రూపాయల రైతు భరోసా ఇస్తా అని చెప్పి తన యొక్క మేనిఫెస్టోలో ప్రకటించారు. ఈ అంశం కూడా నిజంగా చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక దెబ్బ కాబోతుంది. ఎందుకంటే దగ్గరగా 54 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క రైతు భరోసాకి సంబంధించి. వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. ఈ ఓట్లన్నీ కూడా నార్మల్గా మనం చూసుకున్నట్టయితే 16,000, 20,000 అంటే 4,000 రూపాయలు. 4,000 రూపాయలు అంటే నాట్ ఈజీ. కాబట్టి 4,000 రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో వాళ్ళకి రైతు భరోసాకి సంబంధించి వాళ్ళు ఇస్తున్న పరిస్థితి. నిజంగా ఈ రైతు భరోసా అంశం కూడా జగన్మోహన్ రెడ్డి వెనకబడ్డాడు టీడీపీ కన్నా అని చెప్పుకోవచ్చు. టోటల్గా ఈ రోజు చూసినట్టయితే, ఈ రోజు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి చంద్రబాబు నాయుడికి సీఎం అయ్యే ఛాన్స్ ఈజీగా ఇచ్చేశాడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే పింఛన్ల విషయంలోన, అదేవిధంగా పింఛన్ల విషయం, అమ్మఒడికి సంబంధించిన విషయం, దీంతో పాటు రైతు భరోసా, ఈ 3 అంశాలు ఏదైతే ఉన్నాయో ఈ 3 అంశాలని, అంటే చాలా ఉన్నాయి మిగతా అన్ని కూడా, దాంట్లో ఈ 3 అంశాలని మనం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కన్నా టీడీపీ మేనిఫెస్టో ప్రజలకి ఉపయోగకరంగా, వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా ఉందని చెప్పి అందరూ మాట్లాడుకున్నారు. నిజంగా ఎలక్షన్స్ రాబోతే దగ్గరగా ఒక 16-17 రోజులు ఉన్నాయి. ఈ రోజులో ఇప్పుడు వచ్చిన ఈ మేనిఫెస్టో ప్రభావం ఓటర్ల మీద, అదే ప్రజల మీద పడుతుంది. డెఫినెట్లీ వాళ్ళకి ఏదైతే ఎక్కువ లబ్ధి చేకూరుతుందో అటువైపే ప్రజలు వెళ్ళే అవకాశం ఉంది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి మరొక్కసారి సీఎంగా కూర్చోబెట్టే ఛాన్స్ ఇచ్చాడని చెప్పి అందరూ మాట్లాడుకున్న పరిస్థితి.